ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి 6వ రోజు రిలే దీక్షలకు విచ్చేసినటువంటి నా తోటి మిత్రులందరికీ, అదేవిధంగా సిపిఎం జిల్లా కార్యదర్శి సార్ల శ్రీనివాస్ గారికి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రామూర్తి గారికి, సేవలాల్ సేన రాష్ట్ర నాయకులు వెంకన్న గారికి, అదేవిధంగా పత్రికా మిత్రులందరికీ నమస్కారం. జై భీమ్. ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు 6 రోజుల పాటుగా ఇక్కడ మీరు కూర్చోవడం గల కారణాలు చూస్తే, ఏదైతే గత పాలకులు చేసినటువంటి తప్పుల్ని ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మన ముందు మాట్లాడినటువంటి వ్యక్తులు చెప్పారు. దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పాలకులందరూ కూడా ఒకే తానుగుడ్డలుగా ఉన్నారు. వారు వీరైతారు, వీరు వారైతారు. వీటికి భిన్నమైనటువంటి ప్రత్యామ్నాయ విధానాలు మాత్రమే మనకు సమస్యల పరిష్కారం అయినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఇవాళ మనం సమస్య పరిష్కారం విషయాన్ని మనం అర్థం చేసుకోలేము. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఏదైతే తప్పులు జరిగాయో ఆ తప్పుల విధానం ఫలితంగానే ఆ గత ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఆ స్థానం లోపల గత ప్రభుత్వం చేసింది కాబట్టే ఈ ప్రభుత్వం వచ్చింది. అంతే తప్ప ఈ ప్రభుత్వం ఏదో గొప్పగా ఉందనే ఉద్దేశం కాదు. అక్కడ గత ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్లనే ఆయన దింపాలి కాబట్టి ఈయనకేసినాం. ఈయనేదో గొప్ప శూరుడు వీరుడు అని చెప్పి అనుకుంటే మాత్రం పొరపాటు. వీళ్ళందరి విధానాలు ఒకటే. ఇంతకుముందు సీనన్ అయితే ఏదో చెప్పిండో, మనం ప్రత్యామ్నాయంగా ఈ దేశంలో పట్ల ఏమేమి ఉన్నాయి, వాళ్ళ పైన కూడా ఒక ఆయన ఉన్నాడు, మోడీ. నేను ఎందుకంటే కొన్ని విషయాలు కూడా మనకు అర్థం కాకపోతే ఈయన వస్తాడు కాబట్టి ఈయన చేస్తాడని చెప్పి అనుకుంటే మాత్రం పొరపాటు. ఖచ్చితంగా మనకు పోరాటాలే శరణ్యం. మన మీద మనమే ఆధారపడాలి. మన చైతన్యంతో సమస్యల్ని పరిష్కరించుకోవాలి. మన జీవితాన్ని మనమే బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్యకు ఇప్పుడున్నటువంటి మోడీ గారు ఎంత కేటాయించిండు, గతం కంటే ఉన్నటువంటి నిధుల్ని తగ్గించిండు. మరి దాన్ని బట్టి మనకు విద్య మీద ఎంత ప్రేమ ఉందో ఈ పాలకులకు అర్థమవుతుంది. ఈ ఇద్దరి మధ్యన సందులో ఈ రాష్ట్రం లోపల ఇప్పుడు ఆయన పోయిండు, ఈయన వచ్చిండు కదా, వీళ్ళిద్దరు అటువంటిలే చూడు మేము వస్తాం అని చెప్పి సందు కాచుకొని కూర్చున్నాడు. వాళ్ళు అంటారు ఇప్పుడు అది మీరు ఆ వైపుగా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. చైతన్యంతో ఈ ప్రభుత్వాల హాయం లోపలే కొట్లాట చేసి మనం మన యొక్క హక్కుల్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని వీడు వాడు ఇద్దరు దొంగ కాబట్టి వాడేదో అంటాడు, వాడి వైపు కూడా ఒకసారి చూద్దామనే ఆలోచన కనుక వస్తే ఈ ఉన్నదే పోతుంది మొత్తం. అంటే ఈ సర్వశిక్ష అభియాన్ అనే వ్యవస్థే పోయేటువంటి ప్రమాదం ఉన్నది. వీళ్ళిద్దరికంటే పెద్ద శత్రువు రాబోతున్నాడు. ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. వాస్తవంగా ఏం జరుగుతుంది, అతను పోయిండు, ఆయన తప్పులు చేసిండు, ఆయన స్థానం లోపల నేను వస్తే చాలా బాగా చేస్తానని చెప్పి వచ్చిండు. మరి ఈయన చేస్తున్నాడా? ఇప్పటికే నిన్న ఆశా వర్కర్లు, ఇవాళ మీరు ఇంకా రకరకాల ఉద్యోగస్తులందరూ కూడా రోడ్డు దిక్కు వస్తున్నారు. అయితే ఈ మధ్యలో గ్యాప్ తోటి జనం కూడా ఏమంటారంటే వాడు దొంగ వీడు దొంగ, మేము వస్తే చేస్తామని చెప్పి ఇంకొక రకం వాయిస్ వేస్తాను. మీకు తెలుసు ఆ విషయం. ఆ తెలంగాణ అనేది మనకు అభ్యుదకరమైనటువంటి విధానాలకి, పోరాట స్ఫూర్తికి, చాకలేలమ్మ, మల్లు స్వరాజ్యం, తెలంగాణ సాయుధ పోరాటం లోపల అనేక మందికి వీరులు ఇవాళ ఈ ప్రాంతంలో పూట పోరాడినటువంటి గడ్డ ఇది. ఈ గడ్డ మీద విషసర్పం లాంటి కొద్ది శక్తులు ఈ సందులో పడ జోరాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అటువంటి ప్రయత్నాలను మనం ఆలోచించకుండా అటువంటి ఆలోచనల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనకు ఏదైతే సమస్యల మీద మీరైతే కొట్లాడుతున్నారో, నేను గతంలో కూడా మీతో పాటుగా ఉద్యోగిగా సిఆర్పిగా పనిచేశాను. చాలామంది నేను కూడా 4-5 సార్లు మన యొక్క దీక్షల్లో పట్ల పాల్గొన్నా స్వయంగా. అనంతరం నాకు వచ్చినటువంటి అవకాశాల మేరకు గతంలో పట్ల నేను 94 నుంచే, చిన్నప్పటి నుంచే నేను ఎస్ఎఫ్ఐ నుండి ఒక వామపక్ష భావజాలంతో రాజకీయాల్లో పనిచేసుకుంటూ ఇలా రాజకీయాల మీద ప్రజలతో మమేకం కావాలంటే కాన్సెప్ట్ తోటి మళ్ళీ నేను రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అనంతరం నేను ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికై ఇవాళ మేము కూడా మొన్ననే మా యొక్క సమస్యలు, మా బిల్లులు రాకపోతే మేము హైదరాబాద్లో కూడా మేము కూడా మీరు చేసిన రోజే మేము కూడా హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ముట్టడి చేశాం. మమ్మల్ని కూడా ఆ రోజు పోలీసులు ఇక్కడ పట్టుకొని పోయి హౌస్ అరెస్ట్ చేశారు, పోలీసుల్లో తీసుకొని పోయి అరెస్ట్ చేశారు. కాబట్టి మిత్రులారా, ఖచ్చితంగా పోరాటాల ద్వారా మాత్రమే సమస్యలు
పరిష్కారం అవుతాయి. ఖచ్చితంగా మీ పోరాటాలకి నేను ఆ రోజు సర్పంచ్గా ఉన్నా కూడా, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా నేను ఖచ్చితంగా మీ యొక్క దీక్షలకు వచ్చి నేను డైరెక్ట్ మద్దతు ఇచ్చినటువంటి సందర్భం మీకు ఎంఆర్ఓ మన ఆర్డీఓ ఆఫీస్ ఏరియాలో పెడితే నేను మీకు వచ్చి మద్దతు ఇచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఖచ్చితంగా న్యాయబద్ధంగా మీరు చేస్తున్నటువంటి పోరాటాలకి నా వ్యక్తిగతంగా, నా పరంగా, అదేవిధంగా నేను సర్పంచుల ఫోరం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ అందరికీ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తున్నాను. భవిష్యత్తులో మీరు ఎటువంటి పోరాటం చేసినా కూడా శాంతియుతంగా మీకున్నటువంటి, ఎందుకంటే ఆత్మహత్యలు అటువంటి ఆ మేరకు అట్లా కాకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మేము మిలిటెన్సీగా మీరు పోరాటాలు చేసి మన సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ పోరాటాలకు ఇప్పటికే దిగొచ్చింది. ఒక రకంగా ప్రభుత్వం మీతో చర్చలకు వచ్చింది. ఖచ్చితంగా ఏదైతే మీ స్ఫూర్తితోటి మీ కార్యక్రమాలు తీసుకుంటున్నారో, మీరు ఈ కార్యక్రమంలో కూడా విజయవంతం అయ్యే వరకు మీరు ఈ పోరాటాన్ని పూర్తిగా చివరి వరకు కొనసాగిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటా. జై భీమ్.